చెన్నై లవ్ స్టోరీ ఫ్రమ్ కిరణ్ అబ్బవరం. ఈ సినిమా ఎలా ఉంది అంటే సినిమా బాగుందా బాగాలేదా అన్న విషయం పక్కన పెడితే ఫస్ట్ కిరణ్ అబ్బవరం స్క్రిప్ట్ సెలక్షన్ టేస్ట్ మాత్రం మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు ఆయన నుంచి వచ్చిన మూవీస్ అంతా హీరో క్యారెక్టర్ ఓవర్ బిల్డప్ ఉండాలి, అయినా నీకు అందరూ చెప్తూనే ఉన్నారా బిల్డప్ ఎక్కువైనా తగ్గించుకోమని చెప్పి. అండ్ హీరో హీరోయిన్ తో ఎంత బోల్డ్ గా మాట్లాడాలి, అండ్ హీరో హీరోయిన్ ఎంత బోల్డ్ గా ట్రీట్ చేస్తే అంత హీరోయిజం అన్నట్టు ఉండేవి ఆ క్యారెక్టర్స్. 10 నిమిషాలు అక్కడికి వెళ్ళి నిల్చో, నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తావు. కొంచెం ఎగ్జాజరేటెడ్ గా ఉండేది ఆ క్యారెక్టర్స్ అని చూడలేకపోయేటోళ్ళం కొంచెం ఆ క్యారెక్టర్స్ ని. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్. కానీ ఈసారి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కి ఆపోజిట్ క్యారెక్టర్ చూస్ చేసుకున్నాడు. డౌన్ టు ఎర్త్ ఉండే క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ చంటి సినిమాలో వెంకటేష్ లాగా, రాజా సినిమాలో వెంకటేష్ లాగా. వెరీ గుడ్ డెసిషన్. ఆడియన్స్ కూడా అలాంటి చేంజ్ ఓవర్ కావాలి యాక్టర్ నుంచి, లేకపోతే అదే టైప్ ఆఫ్ రోల్స్ లో ఆ యాక్టర్ ని చూసి చూసి ఒక రోజు బోర్ కొట్టేస్తాడు యాక్టర్. ఇక ఈ సినిమాలో ఉండే మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాకి కథ అందించింది బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్. ఫైనల్ గా ఈ సినిమా ఎలా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ. ఇది అందరికి నచ్చే సినిమా అయితే కాదు, ఓన్లీ ఒక సెక్టార్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే బాగా నచ్చే సినిమా. అది కూడా అందులోని ఎమోషన్స్ ని బాగా కనెక్ట్ అయితే. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. అండ్ బ్రోకెన్ హార్ట్ తో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ ని గౌరీప్రియ చాలా బాగా ప్లే చేసిందని చెప్పాలి. అసలు గౌరీప్రియ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేసింది హీరోయిన్. అందులో సెకండ్ హాఫ్ బిగినింగ్ లో హీరోయిన్ డ్రింక్ చేసిన తర్వాత ఒక సీన్ ఉంటది. ఆ సీన్ లో పర్ఫార్మెన్స్ అయితే చించి ఆరేసిందని చెప్పొచ్చు. ఈవెన్ కిరణ్ అబ్బవరం కూడా వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. కానీ కంప్లీట్ గా హీరోయిన్ డామినేట్ చేసింది, ఆరెంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సినిమా ఎలా ఉంది అంటే ఇందాక చెప్పినట్టు ఇది కంప్లీట్ గా ఒక సెక్టార్ ఆఫ్ ఆడియన్స్ కి బాగా నచ్చే సినిమా. ఇంకో సెక్టార్ ఆఫ్ ఆడియన్స్ అనే డోల్ తింటారు బాబు మేము థియేటర్ నుంచి వెళ్ళిపోతాం అని అనుకునే అంత రేంజ్ సినిమా. కానీ ఈ జనరేషన్ కి ఆ పాయింట్ ఎక్కుతుందో లేదో చూడాలి మరి.